నమస్కారం సార్. నమస్కారం. ఓం శ్రీ గురుభ్యో నమః. సార్, మనం చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కళ్ళకి సక్సెస్ఫుల్ అవ్వాలని ఉంటుంది లైఫ్లో. అండ్ అసలు మన జాతకంలో ఎలాంటి యోగం ఉంటే, రాజయోగం ఉంటే వాళ్ళకి గజకేసరి యోగం అనేది వస్తుందంటారు? చాలామంది ఏమనుకుంటారంటే అండి, మనకు నిజంగా సక్సెస్ అవుతామా లైఫ్లో, ఇంత కష్టపడుతున్నాం కదా, మళ్ళీ ఎందుకు మన లైఫ్లో సక్సెస్ రావడం లేదు, మరి ఏంటి సక్సెస్ రావాలంటే ఒక జాతకం ద్వారా కానివ్వండి, న్యూమరాలజీ ద్వారా కానివ్వండి, మనం ఏం తెలుసుకోవాలి. ఇప్పుడు అస్ట్రాలజీ పరంగా చూసుకుంటే గజకేసరి యోగం ఉంటే టాప్ పొజిషన్లోకి వెళ్తారు. సేమ్ అదే విధంగా మనం న్యూమరాలజీలో కూడా ఏం తెలుసుకోగలిగితే మన జీవితంలో మనం సక్సెస్ అందుకొని రాజయోగాన్ని పొందుతాము. ఏ వ్యక్తి అయినా చూడండి, యోగాన్ని అందుకోవాలి అంటే మన డేట్ ఆఫ్ బర్త్లో రాజయోగం ఉందా అనేది మనం తెలుసుకోవాలంటే మెయిన్గా డేట్ ఆఫ్ బర్త్ అనాలిసిస్ చేయాలండి. ఆ డేట్ ఆఫ్ బర్త్ని బట్టి మీకు తెలుస్తుంది మీ డేట్ ఆఫ్ బర్త్లో రాజయోగం ఉందా లేదా అనేది తెలిసిపోతుంది. ఎలా తెలుస్తుంది రాజయోగం అంటే? డేట్ ఆఫ్ బర్త్లో గోల్డెన్ లైన్ అంటారండి. అంటే 4 కానీ 5 కానీ 6 ఉంటే మీకు రాజయోగం ఉన్నట్లే. మీ డేట్ ఆఫ్ బర్త్లో గుర్తుపెట్టుకోండి, 4, 5, 6 ఉంటే గోల్డెన్ లైన్ అంటారు. ఎవ్రీ మంత్ 1 CR ₹1 కోటి సంపాదించాలి. అంత పవర్ఫుల్ యోగం. సెకండ్ది వచ్చేసి 258 సిల్వర్ లైన్ అంట. ఫస్ట్దేమో గోల్డెన్ లైన్, సెకండ్దేమో 258. 2, 5, 8 కనుక ఉంటే దీని ద్వారా కూడా మీకు యోగం వస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎలా వస్తుంది దీని ద్వారా యోగం? మీకు ల్యాండ్స్ ద్వారా కానివ్వండి, ప్రాపర్టీస్ ద్వారా కానివ్వండి, వారసత్వపు ఆస్తుల ద్వారా కానివ్వండి, తల్లిదండ్రుల నుంచి కానివ్వండి, ఈ యోగం కూడా వస్తుంది. ఎక్కువ మంది ప్రాపర్టీస్, హౌజెస్, కన్స్ట్రక్షన్స్ ఇవన్నీ ఉన్నాయంటే 258 ఉంటుంది. వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లో 2, 5, 8 ఉంటాయి. ఎక్కువ మంది ఇప్పటికీ రెంటెడ్ హౌస్లో ఉన్నారు. ఇంకా డ్రీమ్ హౌస్ కానీ విల్లా ఇంకా కాలేదు అంటే రీజన్ ఏంటి? 258 మీ డేట్ ఆఫ్ బర్త్ లేవు కాబట్టి ఆ యోగం మీరు అనుభవించడం. కాబట్టి దీంట్లో మొత్తం 6 రకాల యోగాలు ఉంటాయండి. మొట్టమొదటిది మీ డేట్ ఆఫ్ బర్త్లో 2, 5, 8, 4, 5, 6 ఉందా లేదా చెక్ చేసుకోండి. ఇవి గనక ఉంటే మీరు 100% టాప్ యోగాన్ని అనుభవిస్తారు. కాబట్టి ముందుగా డేట్ ఆఫ్ బర్త్ అనాలిసిస్ చేసుకోండి న్యూమరాలజీ ద్వారా. న్యూమరాలజీ ద్వారా అనాలిసిస్ చేసుకోవడం ద్వారా ఏమవుతుందంటే మీ డేట్ ఆఫ్ బర్త్లో ప్లస్ ఏంటి, మైనస్ ఏంటి. ఒకవేళ ప్లస్ ఉంటే కొన్ని రకాల చిన్న చిన్న రెమెడీస్ ద్వారా దాన్ని హైప్ చేయొచ్చు, ఇంకా ఎక్సలెంట్లీ చేయొచ్చు దాన్ని. కాబట్టి డేట్ ఆఫ్ బర్త్ గురించి తెలుసుకోండి. ఫస్ట్ డేట్ ఆఫ్ బర్త్ తెలుసుకోవాలి. అదేవిధంగా సెకండ్ ఏంటి? మీ నేమ్ అండి. న్యూమరాలజీలో నేమ్ ఈజ్ వెరీ వెరీ పవర్ఫుల్. మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంత పవర్ఫుల్ అయినప్పటికీ ఒక వ్యక్తి స్ట్రగుల్లో ఉన్నాడంటే వెంబడే చెక్ చేయాల్సింది ఆయన నేమ్. నేమ్లో మైనస్ ఉంటే మీరు ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నా మీరు ముందుకు వెళ్దాం అనుకుంటారు, కానీ మీ నెగిటివ్ మిమ్మల్ని వెనక్కి లాగుతూ ఉంటుంది. మీరేమనుకుంటారు? ఇంత కష్టపడుతున్నాను ఇంకా ఎందుకు సక్సెస్ కావడం లేదనుకుంటారు. కానీ మీకు తెలియదు కదా, ఒక వ్యక్తికి 90% నెగిటివ్లో నేమే చాలా కీలకం. అందుకోసమే అన్నారు నేమ్ ఈజ్ ఫేమ్. ఏ వ్యక్తి అయినా మీరు చూడండి, సక్సెస్ అయిన వ్యక్తి జీవితంలో పేరే ముఖ్యమండి. సచిన్ టెండూల్కర్ కానివ్వండి, అమితాబ్ బచ్చన్ కానివ్వండి, నరేంద్ర మోడీ కానివ్వండి, విరాట్ కోహ్లీ కానివ్వండి, మరి ఎలా గుర్తిస్తున్నారు? పేరు ద్వారా. ఆ పేరులో పవర్ ఉంది కాబట్టి ఆ స్థాయికి వెళ్ళారు. మీ పేరులో కూడా మీకు సక్సెస్ రావాలి, రాజయోగాన్ని అందుకోవాలి అంటే మీ పేరులో పవర్ ఉందా లేదా న్యూమరాలజీ ద్వారా చెక్ చేసుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ముందుది నేమ్, సెకండ్ది డేట్ ఆఫ్ బర్త్ అనాలిసిస్, మూడోది సిగ్నేచర్ అండి. ఈ మధ్య కాలంలో చాలా మందికి తెలియదండి. సిగ్నేచర్ గురించి తెలుసుకునే దాన్ని గ్రాఫాలజీ అంటారు. గ్రాఫాలజీ ద్వారా మీరు ఏ లెటర్ని ఎలా రాస్తున్నారు, మీ సబ్కాన్షియస్ మైండ్ ఎలా ఉంది అనేది గ్రాఫాలజీ ద్వారా తెలుస్తుందండి. చాలామందికి సీక్రెట్ తెలియదండి. మీరు జాతకాన్ని నమ్మండి, నమ్మకపోండి, కానీ మీ మైండ్ని అయితే నమ్ముతారుగా. మీ మైండ్లో ఏదైతే ఉంటుందో అదే మీ హ్యాండ్ రైటింగ్ ద్వారా వస్తుంది. చాలామందికి ఈ మధ్యకాలంలో వచ్చే అనేక రకాల ప్రెజర్స్కి కారణం మీ సిగ్నేచర్. మీ సిగ్నేచర్ కనుక సరి చేసుకోగలిగితే మీ మైండ్నే కంట్రోల్ పెట్టుకుంటారు. మీ మైండ్ కంట్రోల్లో లేనప్పుడే మీరు అనేక రకాల ఒత్తిడులకు గురవుతారు. కాబట్టి 21 డేస్ కనుక గ్రాఫోథెరపీలో 21 డేస్ మీ సిగ్నేచర్ను కనుక కరెక్ట్గా ఏ స్ట్రోక్ ఎలా రాయాలో తెలుసుకోగలిగితే
100% మీ సమస్య నుంచి బయటపడతారు. చాలా సింపుల్ రెమెడీ కదా, మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. సిగ్నేచర్ కరెక్షన్ చేసుకుని ఒక 21 days మీ పేపర్ మీద మీ పేరును సిగ్నేచర్గా లూప్స్ ఎలా రాయాలి, స్టార్టింగ్ లెటర్ ఎండింగ్ లెటర్ ఎలా రాయాలి తెలుసుకుంటే చాలు. వెరీ వెరీ సక్సెస్ఫుల్. కాబట్టి ముందుది డేట్ ఆఫ్ బర్త్ అనాలిసిస్, రెండవది మీ నేమ్ పవర్, నేమ్ అండ్ ఫేమ్, మూడోది మీ సిగ్నేచర్, నాలుగవది వెరీ 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 ఇంపార్టెంట్ మొబైల్ నంబర్ అండి. మొబైల్ నంబర్ ప్రతి ఒక్కరి జీవితంలో నార్మల్గా అయిపోయింది. కాబట్టి మొబైల్ నంబర్ అనేది మీరు అనేక రకాల సమస్యల నుంచి బయటపడవచ్చు. మొబైల్ నెంబర్ చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఏ వ్యక్తిని టచ్ చేసినా ఫస్ట్ మీ చేతిలో మొబైలే గుర్తుకొస్తుంది. కాబట్టి మొబైల్ నెంబర్లో నెగిటివ్, గతంలో మనం చెప్పుకున్నట్టు ఆ బ్యాడ్ నెంబర్లు కనుక ఉంటే మీరు ఎంత సక్సెస్ అవ్వాలనుకున్నా కాలేరు. కాబట్టి నాలుగోది మొబైల్ నెంబర్. ఐదవది మీ మ్యారేజ్ డేటు. వెరీ 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 ఇంపార్టెంట్. మ్యారేజ్ డేట్లో గనక నెగిటివ్ నంబర్స్ ఉంటే ఆ వ్యక్తికి లైఫ్లో కలిసి వచ్చే అవకాశమే లేదు. కొన్ని రకాల నంబర్స్ ఉంటాయి, అంటే రాహు, కేతు, శని. అంటే 4, 13, 22, 31, 8, 17, 26, 5, 14, 23, 7, 16, 20 తేదీల్లో మ్యారేజ్ అయితే కూడా మీరు లైఫ్లో సక్సెస్ అందుకునే అవకాశమే లేదు. దీని గురించి డెప్త్గా ఇంకో వీడియో కూడా చేస్తాను నేను. కాబట్టి ఐదోది మ్యారేజ్ డేట్ చాలా ఇంపార్టెంట్ అండి. ఆరవది మీ బ్యాంక్ అకౌంట్ నంబర్, మీ వెహికల్ నెంబర్, హౌస్ నెంబర్, ఇవన్నీ దాంట్లోకే వస్తాయి. ఇప్పుడు మీకు డబ్బులు రావాలంటే ఎక్కడి నుంచి రావాలి? మీ బ్యాంకు ద్వారానే రావాలి. మరి డబ్బులు వచ్చే నెంబర్ నెగిటివ్గా ఉంటే మీరు ఎలా ట్రాక్ చేయగలుగుతారు? కాబట్టి ఈ 6 చాలా చాలా ఇంపార్టెంట్. మీరు న్యూమరాలజీ ద్వారా కనుక ఈ 6ని కనుక సరి చేసుకోగలిగితే 100% సక్సెస్ అవుతారండి. ఎందుకంటే డేట్ ఆఫ్ బర్త్ మన చేతుల్లో లేదండి, మిగతావన్నీ ఉన్నాయి మన చేతుల్లో. నేమ్ కరెక్షన్ చేయొచ్చు, సిగ్నేచర్ మార్చుకోవచ్చు, మ్యారేజ్ డేట్ మళ్ళీ మార్చుకోవచ్చు, అదేవిధంగా వెహికల్ నెంబర్లు మార్చుకోవచ్చు, అదేవిధంగా మెయిన్గా బ్యాంక్ అకౌంట్ నెంబర్ మార్చవచ్చు, అదేవిధంగా హౌస్ నెంబర్లు మార్చవచ్చు. చాలామందికి కొన్ని రకాల హౌస్లోకి వెళ్ళినప్పుడు చాలా బాగా కలిసి వస్తుంది. మరికొంతమందికి కొన్ని రకాల హౌస్లోకి వెళ్ళినప్పుడు ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు ఇవన్నీ వస్తూ ఉంటాయి. దానికి మెయిన్ రీజన్ ఏంటి? మీరుంటున్న హౌస్ నెంబరు మీ డేట్ ఆఫ్ బర్త్కి మ్యాచ్ కాకపోవడం. ఎప్పుడైతే అలా మ్యాచ్ కాదో మెయిన్గా హెల్త్ ప్రాబ్లం రావడం జరుగుతుంది. కాబట్టి మీకు హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయంటే మీ హౌస్ నెంబరు న్యూమరాలజీ ద్వారా కరెక్ట్ చేసుకోగలిగితే చాలా చాలా బాగుంటుందండి. చిన్న చిన్న రెమెడీస్ ద్వారా వాటిని కరెక్ట్ చేయడం జరుగుతుంది. వెరీ వెరీ సక్సెస్ఫుల్ అండి. అయినా ఈ మధ్యకాలంలో కూడా మీరు చూడండి, చాలామంది విఐపీలు, సెలబ్రిటీలు కూడా రోడ్ యాక్సిడెంట్లో చనిపోతున్నారు. కారణం ఏంటి అంటే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్కు వాళ్ళ వెహికల్ నెంబర్ ఆపోజిట్లో ఉండడం. మిమ్మల్ని సురక్షితంగా మళ్ళీ మీ గమ్యస్థానానికి చేర్చాలి అంటే మీ వెహికల్ నెంబర్ నెగిటివ్గా లేకుండా చూసుకుంటే చాలా మంచిది. కాబట్టి మీ సక్సెస్లో మీ వెహికల్ కూడా చాలా ప్రధాన పాత్ర పోషిస్తుంది. చాలామంది ఒక వెహికల్ తీసుకున్న తర్వాత 15 years 20 years ఆ వెహికల్ని అలాగే పెట్టుకుంటారంటే రీజన్ ఏంటి? ఆ వెహికల్ తీసుకున్నప్పుడు లక్ కూడా అట్రాక్ట్ అవుతుంది. కాబట్టి లక్ కూడా అట్రాక్ట్ అయినప్పుడు ఆటోమేటిక్గా సక్సెస్ వస్తుంది మీకు. కాబట్టి ఈ అన్ని విషయాలు పరిగణలోకి తీసుకుంటేనే మీరు సక్సెస్ అవుతారండి. కేవలం ఒక డేట్ ఆఫ్ బర్త్ ద్వారా, ఒక పేరు ద్వారానే సక్సెస్ గారు. దీనికి చాలా విషయాలు ఉంటాయి. ఇప్పుడున్న టెక్నాలజీ ఆధారంగా మనకు మొబైల్ నెంబర్ చాలా ఇంపార్టెంట్. గతంలో అంత ఇంపార్టెంట్ కాదండి మొబైల్ నెంబర్. ఇప్పుడు మీరు ఆధార్ కార్డ్కి, పాన్ కార్డ్కి, వీసాకి, తర్వాత మీరు బ్యాంకుకి వెళ్ళాలన్నా మొబైల్ అడుగుతున్నారు. మీకు మొబైల్ లింక్ ఉండాలి, లేకపోతే ఇలా. కాబట్టి మనం జాతకాన్ని కూడా టెక్నాలజీకి అనుగుణంగా వాడాలి. టెక్నాలజీకి అనుగుణంగా వాడినప్పుడు మాత్రమే సక్సెస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఏ వ్యక్తి అయినా సరే జీవితంలో సక్సెస్ అవ్వాలి, రాజయోగాన్ని అందుకోవాలంటే ఈ 6 విషయాల్ని మీరు సరి చేసుకున్నప్పుడు 100% సక్సెస్ అవుతారు. మీరు సక్సెస్ కావాలి అని మీ మనసులో సంకల్పించుకుంటే దాన్ని ఆపే శక్తి ఈ ప్రపంచంలో ఏ వ్యక్తికి లేదు. కాబట్టి మీరు సంకల్పించుకోండి, నేను సక్సెస్ అవ్వాలి అని. 100% సక్సెస్ అవుతారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇది ఇవాళ మన ఎపిసోడ్. మళ్ళీ మరో ఎపిసోడ్తో మేము ముందుంటాం. థ్యాంక్ యూ.